ఓల్డ్ క్వశ్చన్స్ని ఎలా చదవాలి అనేది ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే ప్రయత్నం చేస్తాం. మెయిన్స్ కాదని చెప్పడం ఉద్దేశం ఇక్కడ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసేటప్పుడు నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక బుక్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి ఇది ఒక ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ 1995 నుంచి 2025 వరకు ఉన్న ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. ఈ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని చదవడానికి మీకు స్టెప్స్ చెప్తాను. స్టెప్ నెంబర్ 1, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో అన్ని సబ్జెక్టులకి ఓల్డ్ క్వశ్చన్స్ చదవక్కర్లేదు. ఉదాహరణకి ఇదే బుక్ కనుక మీరు ఓపెన్ చేస్తే ఈ బుక్లు మీకు హిస్టరీ అని, ఎకానమీ అని ఇలా ఉంటాయి. యాన్షియంట్ హిస్టరీ, మీడియవల్ ఇండియా, మోడర్న్ ఇండియా, ఇలా. వీటిల్లో మీరు ఏ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని అస్సలు చదవాల్సింది ఏంటి, చదవక్కర్లేంది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనే బ్లాక్. ఎందుకంటే అది ఎప్పుడుదో 1995లో జరిగిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఎలా అడుగుతాడు. తర్వాత కొంతవరకు సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటివి, ఎకానమీ లాంటివి, ఎన్విరాన్మెంట్ లాంటివి, కొంతవరకు పాలిటిక్స్. అంటే మీకు పర్సంటేజ్ గ్రేడ్ వేయమంటారా? హిస్టరీకి 100%, కల్చర్కి 100%, బయాలజీకి 100%, జాగ్రఫీకి 100%, పాలిటీకి 80% ఆర్ 70%, ఎకానమీకి 35%, సైన్స్ అండ్ టెక్నాలజీకి 32%, జనరల్ నాలెడ్జ్కి అసలు అక్కర్లేదు, కరెంట్ అఫైర్స్ అసలు అక్కర్లేదు, ఎన్విరాన్మెంట్కి 50 into 18 or 20%. అంటే అంతే చదవాలంటాం. అంటే అన్నీ చదవచ్చని అర్థం. అది పెద్ద మళ్ళీ డిస్కషన్ ఉంది. నేను మన ఈ కురికులంలో ప్రత్యేకంగా ఓల్డ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ మీద క్లాసులు తీసుకుంటున్నాను. ప్రత్యేకంగా ఓల్డ్ క్వశ్చన్స్ ఎలా అనాలిసిస్ చేయాలి 5-6 క్లాసులు యాక్చువల్గా. అది ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ రెండు. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఏంటంటే ప్రిలిమినరీకి సంబంధించి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్లో ఇలాంటి ఒక బుక్ కొనుక్కొని, అది ఏ పబ్లికేషన్ అయినా పర్లేదు, కొనుక్కొని వాటిని మీరు చదివేటప్పుడు ఏ సబ్జెక్ట్ చదవాలో కేటగరైజ్ అవ్వాలి. 2, ఓల్డ్ క్వశ్చన్స్ చదివేటప్పుడు మీరు అప్పటికే ఆ సబ్జెక్ట్ని మీరు కంప్లీట్ చేసేసి ఉండడం మంచిది. హిస్టరీ ఉంది, యాన్షియంట్ ఇండియా ఉంది. యాన్షియంట్ ఇండియాని అప్పటికే మీరు చదివేసి, అంటే యాన్షియంట్ ఇండియాకి సంబంధించిన ఇట్లా మీకు ఉంటాయి ఎన్సీఆర్టీ పుస్తకాలు, వాటిని చదివేసి, అంటే ఆల్ సబ్జెక్ట్, అది ఆల్ బుక్స్ చదివేసి అప్పుడే ఓల్డ్ క్వశ్చన్ చేయడం మంచిది. ఫస్ట్ స్టెప్ మీరు సబ్జెక్ట్ ఎంచుకోవడం. సెకండ్ స్టెప్ అది చదివే ముందే ఆ సబ్జెక్ట్ని కంప్లీట్ చేసేసుకోవడం. 3వది సబ్జెక్ట్ కంప్లీట్ అయింది కాబట్టి మీరు వీలైతే సాల్వ్ చేయండి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని, అంటే క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత మీకు వాటిలో ఉన్న ఏది రైటో రాంగో మీకు తెలుస్తుంది కదా, దాని కింద మీకు ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ప్రతి దానికి కింద ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ని బట్టి కొట్టేయండి, చదివేయండి, విపరీతంగా చదివేయండి. యాజ్ ఇఫ్ మీరు ఒక ఎన్సీఆర్టీ పుస్తకం చదువుతున్నట్టుగా చదివేయండి. అంటే అర్థం ఏంటి, మీరు లెర్నింగ్ చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు ఒకసారి చూడండి, ఒక యాన్షియంట్ ఇండియాని చదివారు, ఓల్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేశారు, ఏవి టిక్కులు రైటో రాంగో చూసుకున్నారు, ప్రతి దాని యొక్క ఏదైతే ఎక్స్ప్లెనేషన్స్ పార్ట్ ఉన్నాయో వాటిని బీరపినేసేశారు. ఆ తర్వాత ఏం చేయాలంటే ఏ క్వశ్చన్ మీకు రైట్ అయింది, అందులో మిగిలిన ఆప్షన్స్ ఏంటి, ఆ ఆప్షన్స్ మీద ఆధారపడి వాటి యాక్చువల్గా వాటిని మళ్ళీ చదవడం. నేను వీటన్నిటి క్లాసులుగా చెప్తున్నాను కాబట్టి ఇక్కడ నేను బహుశా చూపించగలిగినా ఏదైనా 1-2 చూపించగలనేమో అంతే. బట్ ఓవరాల్గా ఉదాహరణకి నేను క్వశ్చన్ ఇస్తున్నాను మీకు. అనేకంతవాద ఇజ్ ఎ కోర్ థియరీ అండ్ ఫిలాసఫీ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడిగాడు. బుద్ధిజమా, జైనిజమా, సిక్కిజమా, వైష్ణవిజమా? ఇప్పుడు అది జైనిజంలో భాగం కాబట్టి బుద్ధిజం అంటే ఏంటో, సిక్కిజం అంటే ఏంటో, వైష్ణవిజం అంటే ఏంటో, వాటిలో మళ్ళీ కోర్ ఫిలాసఫీస్ ఏంటో కనుక మీరు ఒకసారి ఇక్కడ రివైజ్ చేసుకుంటే అది ఓల్డ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో ది బెస్ట్. అందులో ఓల్డ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అంటే అర్థం ఏంటంటే పీకి పాకం పట్టడం అన్నమాట. ఒక క్వశ్చన్ తీసుకుని లోపలికి వెళ్ళడం అన్నమాట, అల్లుకోవడం అన్నమాట, ఒకదాంట్లో చోటు లాగడం అన్నమాట. ఒక్క మాట చెప్పాలంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అంటే జస్ట్ క్వశ్చన్స్ని చదవడము కాదు,
ఓల్డ్ క్వశ్చన్స్ ఇలా వచ్చాయని ప్యాటర్న్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, మోర్ దెన్ దట్ ఏ లెర్నింగ్, ఏ జాయ్ఫుల్ ఆర్ట్ అన్నమాట, అండ్ ఏ రీసెర్చ్ ఓరియంటెడ్ ఆర్ట్ అన్నమాట. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇలా చేయండి. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.